25వ కీర్తన. ఆయన యందు నమ్మిక ఉంచాం. మూడోదిగా, దేవుడు సిగ్గుపడకుండా చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు దగ్గరికి వచ్చిన మనం సిగ్గుపడిన అవసరము. యేసు ప్రభు త్వరగా రానే ఉన్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, నేను నా దూతలతో వచ్చినప్పుడు ఎవరైతే నన్ను ఒప్పుకోరో వారు సిగ్గుపడతారు. ఈ భూమి మీద నన్ను ఒప్పుకోవడానికి ఎవరైతే సిగ్గుపడతారో, నేను నా దూతలతో వచ్చినప్పుడు నేను కూడా వారి నిమిత్తము వాళ్ళ దిక్కు కూడా చూడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుని దిక్కు వచ్చి ఆయనను చూచి నేను ప్రార్థన చేస్తా ఉన్నావు. దేవుని కొరకు కనిపెట్టుకుంటే వాడు ఏం కాడంటే సిగ్గుపడడు. 25వ అధ్యాయంలో భజన్ సంగీతమే 3వ వచనం, పైన నమ్మిక ఉంచిన వాడు సిగ్గుపడ్డు. బాగా గుర్తుపెట్టుకోండి, 2 సార్లు సిగ్గుపడడు అని చెప్తున్నాడు. ఇక్కడ కనిపెట్టుకున్న వారు, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు, हम लोग आया परमेश्वर का पास, हम भरोसा कर रहे हैं परमेश्वर का ऊपर, फिर हमारा इंतजार करता है. సో ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చి నమ్ముకోవడం, ఆయన దిక్కు రావడం, ఆయన దిక్కు చూడడం, అంటే మందిరం దగ్గరికి వచ్చి ఆయన దిక్కు చూడడం ఒకటి. రెండవది, ఆయన మీద నమ్మకం ఉంచడం. వచ్చిన మనకేముండాలి? నమ్మకం ఉండాలి, నా దేవుడు నాకు సాయం చేస్తాడని. తర్వాత 3వ లైన్లో చూస్తే ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఏం చేయాలి? మనం కనిపెట్టుకోవాలని, నీ ఆశీర్వాదం వచ్చేంత వరకు కదండి.